ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి, లేదంటే జీవితాన్ని నాశనం చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు, మనల్ని ఇన్సల్ట్ చేసేవారు, మోసం చేసేవారు, మన బలహీనతలపై నవ్వేవారు. ఇలాంటి వాళ్ళతో ఎంత ఉన్నా మన ఆత్మవిశ్వాసమే తగ్గిపోతుంది. మరి అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? మీతో నిజాయితీగా ఉన్నట్టు నటిస్తారు, కానీ లోపల మొత్తం విషమే ఉంటుంది, ఒక పాములాగా. మరి అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఎప్పుడు నిందించే వ్యక్తి. నీ తప్పు కాదు, అయినా వాళ్ళ మాటల్లో మీరు తప్పు చేసినట్టే ఉంటుంది. పొరపాట్లు చేస్తారు వాళ్ళే, కానీ నింద పడుతుంది మీ మీద. ఇలాంటి వాళ్ళతో ఉంటే మీరు మీ మీదే నమ్మకం కోల్పోతారు. రెండవది, మీరు ఎదిగితే అసూయపడే వ్యక్తి. మీ సక్సెస్ చూసి సంతోషపడాల్సిన వారు అసూయతో మండిపోతారు. మీ విజయం చూసి ఫేక్గా కంగ్రాట్స్ అంటారు, కానీ లోపల మండిపోతారు. ఇలాంటి వాళ్ళు స్నేహితులు కాదు, శత్రువుల్లా వ్యవహరిస్తారు. మీ ముందు మంచిగా మాట్లాడి వెనకాల చెడుగా మాట్లాడతారు. మూడవది, మీ బలహీనతలపై ఎప్పుడు మాట్లాడేవారు. మీ లోపాలే వాళ్లకు ఎక్కువగా కనిపిస్తాయి, మీ ప్రతిభను వాళ్ళు చూడలేరు. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే మనల్ని మనం చిన్నవాళ్ళమని చెప్పించుకోవటమే అవుతుంది. ఇలాంటి వ్యక్తులు అనగా మీ విజయాన్ని చూసి అసూయపడేవాళ్ళు, మీరు ఏ పని చేసినా అందులో తప్పులను వెతికేవారు, మీతో మంచిగా ఉంటూ వెనకాల చెడు ఉద్దేశాలతో ఉండేవారిని చాలా దూరంగా ఉంచండి. వాళ్ళ మాటలు, చూపులు, ప్రవర్తన ఇవన్నీ మిమ్మల్ని నెమ్మదిగా మెంటల్గా తగ్గిస్తాయి. వాళ్ళ అప్రూవల్ కోసం బ్రతకడం ఆపేయండి. మీరు ఎవరో మీ హృదయం చెబుతుంది, వాళ్ళు కాదు. మీ విలువ మీలోనే ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు పోతారు. అంతేకాని ఇలాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం వలన మిమ్మల్ని మీరు చాలా తక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరో తెలుసా? మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళను, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళను మీరు పట్టించుకోకపోవడం, వాళ్ళ ఫ్రెండ్షిప్ని కట్ చేసి ప్రశాంతంగా బ్రతకగలగడం. అందుకే టాక్సిక్ పీపుల్కి బాయ్ చెప్పండి. మీ జీవితం, మీ గమ్యం, మీ ప్రశాంతతకి వారు అడ్డంకులు కావద్దు. ఇప్పుడు ఒకసారి ఫోన్ తీసుకొని అలాంటి వారందరినీ మీ మనసు నుంచి బ్లాక్ చేయండి. నీ బలాన్ని గుర్తుంచుకో, నీ విలువను నువ్వే నిరూపించుకో. నిన్ను అవసరానికి వాడుకునే వారిని దూరం పెట్టి ఒంటరిగా అయినా సరే ప్రశాంతంగా నీ ఫ్యామిలీతోటి గడుపు. మనకు విలువనివ్వని వారితో బంధాలను తెంచుకోవడమే బెస్ట్. మరి మీరేమంటారు? కామెంట్స్లో మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. బంధాల గురించి బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.